ఓం నమః శివాయ. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాసితాం మమ సముద్దర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ. ఈ శ్లోకంలో ఆచార్యులు నూతన వధువు వరుడి కోసం ఎంత విరహంతో ఎదురు చూస్తుంది, ఎంత భక్తి శ్రద్ధలతో వినయంగా ఉంటుంది, ఎంత విధేయత చూపిస్తుంది, మనస్సు మొత్తం ఆ వరుడి మీద ఎలా కేంద్రీకరిస్తుంది అని తన బుద్ధిని ఎలాగా పరమేశ్వరుడికి నియమించుకోవాలి, అర్పణ చేసుకోవాలి అనే విషయాన్ని సమన్వయం చేస్తూ ఈ శ్లోకంలో ఆచార్యులు మనకు బోధ చేస్తున్నారు. కొత్త పెళ్లి కూతురు వరుడితో ఎంత వినయంగా ఎంత విరహంతో ఉంటుందో ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది వరుడి కోసం. అంత భక్తి పరమేశ్వరుని మీద కూడా నిరంతరం నా హృదయంలో భక్తి కొనసాగుతూ ఉండాలి. అలా సాగాలి అంటే దానికి కావలసిన సామగ్రి ఏ విధంగా ఉండాలి అంటే పరమేశ్వరుడే అనుగ్రహించే విధంగా నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వేదో చేసి సంపాదించటం కాదు, భక్తి శ్రద్ధలు నీ లోపల పూర్ణంగా ఉండాలి. ఆయనే ఉద్ధరించడం అనేటటువంటి తీరులో సాగాలి నీ సాధనంతా. ఉదాహరణ, కొత్త పెళ్లి కూతురు లాంటి నా బుద్ధిని ఉద్ధరించు స్వామి అని ప్రార్థించాలి. సహజంగా కొత్త పెళ్లి కూతురుకి కాస్తంత బిడియం ఉండాలి, సహజంగానే ఉండాలి. అలా ఉంటేనే అందంగా ఉంటుంది. అలా యోగ్యురాలైన పెళ్లి కూతురు ఈవిడకు పతికి ఏ విధమైనటువంటి ఉపచారాలు చెయ్యాలి అనేది ఇంతకు ముందే పెద్దలు బోధించారు. కేవలం నోటి ద్వారానే కాకుండా తమ చేతల ద్వారా ఎలాగ ఆచరణ చేశారు అనే చేతల ద్వారా కూడా చేసి చూపించారు. పెళ్లి కూతురికి ఇంతకు ముందే వినయంగా ఉండటం అనేది నేర్పించారు, వాళ్ళు చేసి చూపించారు. మంచి అలవాట్లతో ఉండే అమ్మాయికి మంచి సహృదయంతో ఉండే వరుణ్ణి చూసి వివాహం చేశారు. వరుడితో వధువు కలిసి ఉంది, కానీ కాస్తంత బిడియపడుతూ ఉంది, కాస్తంత సిగ్గుపడుతూ ఉంది. ఆ బిడియం పోవాలి అంటే వరుడు తాలూకు గుణగణాలను ఎంతో వివరించి చెప్పాలి. ఆ వధువు దగ్గర వరుడు యొక్క గుణగణాల్ని, ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత మంచి సంస్కారవంతుడు, ఎంతగా చదువుకున్నాడు, ఇలాంటి పిల్లవాడిని చేసుకోవడం నీ అదృష్టం కాదా అని పెద్దలు చెప్పాలి. ఆ వరుణ్ణి గురించి మాటిమాటికి చెబుతూ ఉంటే ఆ బిడియం కాస్త తగ్గిపోతూ ఉంటుంది. నా బుద్ధిలో ఉన్న బిడియంగా ఉన్న కొత్త పెళ్లి కూతుర్ని, కొత్తగా నీతో కలిసి ఉన్న పెళ్లి కూతుర్ని నీవే ఉద్ధరించు అని ప్రార్థన చెయ్యాలి. నా బుద్ధికి కూడా పరమేశ్వరుని గురించి, సదుపచారాలను గురించి ఇంతకు ముందే కాస్తో కూస్తో నా బుద్ధికి బోధించారు. కేవలం ఎవరికి వారు బోధించడం కాదు, అంతకు ముందు వారు ఏం చేశారు, ఆ ముందు వాళ్ళు ఏం చేశారు అనేది బాగా తెలుసుకొని బోధ చేశారు. అలాగే నా బుద్ధికి ఎంతో కొంత వినయం అనేది ఉంది. సదుపచార విధిష్వనుబోధితాం, అంతకుముందు వారు ఏం చేశారు అనేది కాస్తంత చెప్పారు నాకు. అలాగే సవినయాం, నా బుద్ధికి వినయం అనేది ఉండనే ఉంది. అలాగే సుహృదం, నా బుద్ధికి నిజమైన స్నేహితుడవు నీవే. అలాగే సముపాశ్రితం, నా బుద్ధి అనే పెళ్లి కూతురుకి నిజమైన వరుడివి నువ్వే. అందువల్ల సుహృదం సముపాశ్రితం, ఆ వరుణిని చేరిపోవడం కూడా కొంతవరకు జరిగిపోయింది.
పరమేశ్వర పాదాల మీద ఆసక్తి అనేది నా బుద్ధికి కలిగింది. మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో, నా యొక్క బుద్ధిని ఏం చెయ్యడానికైనా సమర్థుడమైన ఓ పరమేశ్వర, మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో, నా బుద్ధి వరగుణేన నవోడ వధూమివ, కొత్త పెళ్లి కూతురులాగా కాస్తంత బిడియపడుతూ ఉంది స్వామి, కాస్తంత భయపడుతుంది, కొంత సంకోచం కూడా పడుతూ ఉంది. అలాంటి నా బుద్ధిని ఉద్ధరించు. ఎలాగైతే వరుడు యొక్క గుణగణాలను చెప్పి వధువును అభిముఖంగా మారుస్తారో, వరుడివైన శ్రేష్ఠుడివైన నీ యొక్క గుణాలను బోధించి దాని ద్వారా నాలోని బిడియాన్ని పోగొట్టు, నీ పాదార విందాల మీదకు అడ్డుపడుతున్నటువంటి భావాలన్నిటినీ పోగొట్టు తండ్రి అని ప్రార్థన చెయ్యి. ఇది ఈ శ్లోకంలో మనకు ఆచార్యులు చేసినటువంటి బోధ. సదుపచార విధి శ్వనుబోధితాం, పరమేశ్వర అనుగ్రహాన్ని పొందడానికి ఏ ఏ ఉపచారాలు అందించాలి అనే బోధ నా బుద్ధికి అందింది తండ్రి. సవినయాం సుహృదం సముపాశ్రితం, బుద్ధికి వినయం అనేది ప్రధాన లక్షణం. మరి అది ఉంది అని అంటూనే ఉన్నాం కదా. సుహృదం సముపాశ్రితం, పరమేశ్వరుణ్ణి చేరడం అనేది కూడా జరిగిపోయింది అని కూడా అంటున్నావు కదా. మరి ఆ బుద్ధికి దానంతటదే వచ్చేయాలి కదా. మరెందుకు నా బుద్ధిని ఉద్ధరించు, నా బుద్ధిని ఉద్ధరించు అని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని గనక నువ్వంటే, మరి వరగుణేన నవోడ వధూమివా, కాస్త నా బుద్ధికి కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడుతున్నట్లుగా సిగ్గుపడుతుందయ్యా. అంతకుముందు తనకు బాగా పరిచయం ఉన్న బంధువులతో కలవాలనా, లేదా కొత్తగా కూడినటువంటి పతితో కలవాలనా, వాళ్ళ బంధువులతో మాట్లాడాలనా అనే సందేహంతో సతమతమవుతూ ఉంటుంది. ఇది సహజమే కదా. ఇలా నా బుద్ధికి ఇంతకు ముందున్న విషయాలతో సంపర్కం బాగా ఉంది. అందువల్ల ఈ విషయాల మీదనే ఉండాలనా, లేదా కొత్తగా వచ్చిన ఆసక్తికి మరి లోపల ఉన్న ఆసక్తి ఏమో వరుడి మీద ఉంది, దీన్ని ఎలాగా అనేటటువంటి సందేహంతో ఉంది నా మనస్సు. కొత్తగా వచ్చినటువంటి పరమేశ్వర పాదార విందాల మీద భక్తిని పెంచుకోవాలనా, ఇంతకు ముందు దాకా ప్రాపంచిక విషయాల్లో ఉన్నటువంటి విషయాల మీదను వదిలేసుకోవాలనా, వదిలేయగలనా అనే సందేహాన్ని తేల్చుకోలేకపోతూ ఉంది. ఇలాంటి సందేహం కలగాలి. కలిగినప్పుడే బుద్ధికి విచారణ కలుగుతుంది. ఈ సాంసారిక విషయాలలో ప్రయోజనం లేదు, విషయాలేమి శ్రేష్టాలు కావు, పరమేశ్వర పాదాలు మాత్రమే పట్టుకో అనే నిర్ణయం బుద్ధికి తీసుకొని తీరాలి. మళ్ళీ అటువైపు వెళ్ళకూడదు. కొత్త పెళ్లి కూతురు లాగా నువ్వు ఆలోచించద్దు. కొత్త పెళ్లి కూతురు ఏంటంటే ఆ బంధువులు, ఈ బంధువులు, వాళ్ళ బంధువులు, వీళ్ళ బంధువులు సమానంగా చూసుకుంటూ వరుడు మీద ధ్యాసతోటి వరుడి కోసం ఎదురు చూస్తూ అలా ఉంటుంది. కానీ నువ్వు అలా కాదు. ఏమాత్రం సంకోచం లేకుండా శాశ్వతమైన ఆనంద స్వరూపుడిని తెలుసుకో, వదలద్దు. నీకు ఈ పాటికి అర్థమైంది కదా. సుఖమేమిటి, శాశ్వతమేమిటి, శాంతి ఎక్కడా, ఆనందం ఎక్కడా అనే నీ బుద్ధికి అందింది కదా. మరి ఇంకా విచారణ ఎందుకు? సాంసారిక విషయాలు వదిలేసేయి, పరమేశ్వరుని పాదాలు పట్టుకో అని బుద్ధికి నువ్వే బోధించు అని చెప్తున్నారు. నిజానికి శాస్త్రపరంగా చెప్పాలి అంటే నిత్యానిత్య వస్తు వివేకాన్ని నువ్వు నాకు అనుగ్రహించు అని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం. వరగుణేన వధూమివా, ఈ శ్లోకంలో ఈ 2 పదాలు ప్రధానంగా తీసుకొని తీరాలి. అలా తీసుకుంటే పార్వతీ అమ్మవారి అంశాన్నే తీసుకోవచ్చు. పరమేశ్వరుడు సతీదేవిని వివాహం చేసుకున్నాడు కదా, క్రితం శ్లోకంలో చెప్పుకున్నాం కదా. ఆమె తన యోగాగ్నిలో శరీరాన్ని దహించి వేసింది అనేది కూడా అందరికీ సుప్రసిద్ధమే. ఆ సతీ విరహం తరువాత, సతీ దహనం తరువాత మరికొన్ని పరిణామాలు మళ్ళీ మొదలైనాయి.
ఆయనేమో ఆ విరహంతో పరమేశ్వరుడు ధ్యాన స్థితిలో ఉండిపోయాడు, సమాధి స్థితిలో ఉండిపోయాడు. ఇక్కడ కొత్త పరిణామాలు ఏంటి అంటే హిమవంతునికి మేనాదేవి, ఈ ఇద్దరి దంపతులకి పార్వతీదేవి జన్మించింది. నారద మహర్షి ఆ పార్వతీదేవి దగ్గరికి వచ్చి ఈ పిల్ల పరమేశ్వరుడిని భార్య అవడానికి యోగ్యురాలు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అప్పటికి పరమేశ్వరుడు సతీదేవి విరహంతో ఉన్నాడు కదా, కళ్ళు మూసుకొని జపంలో సమాధిలో ఉన్నాడు. ఇలాంటి స్థితిలో హిమవంతుడికి ఎలా ఈ ప్రస్తావన తేవాలి, మా అమ్మాయిని పెళ్లి చేసుకో అని ఎలా అడగాలి అర్థం కాలేదు పాపం. అందువల్ల ఆయన మౌనంగా ఉన్నాడు. చూడండి, కాస్తంత సున్నితమైన హృదయం కలిగినటువంటి వాళ్ళైతే నేను అడిగింది నెరవేరుతుందో లేదో, నేను అడిగిన పని చేసి పెడతారో లేదో అని అపనమ్మకంగా ఉన్నప్పుడు కాదనిపించుకోవడం ఎందుకులే అని మౌనంగా ఉంటారు. ఇలాగే హిమవంతుడు కూడా మౌనంగా ఉన్నాడు. అదే మంచిదనుకున్నాడు. అమ్మవారు పెరుగుతూ ఉంది. అక్కడ ఈశ్వరుడు తన సమాధి నుంచి లేచాడు. లేచి ఆ స్థానం నుంచి ఇంకొక స్థానాన్ని మారాలి అనుకున్నాడు. వేరే స్థానం కోసం చూస్తూ హిమాలయ పర్వతం మీదకు వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. హిమవంతుడు ఆనందమే ఆనందం, బాగా సంతోషపడి పార్వతీదేవిని ఈశ్వరుని సేవకు నియమించాడు. అమ్మా, ఈయన మహానుభావుడు, ఈయన తపస్సు చేసుకుంటున్నాడు, సమాధిలో ఉన్నాడు, ఈయన అవసరాలన్నీ నువ్వు దగ్గరుండి సేవ చెయ్యి అని నియమించాడు. హిమవంతుని ఆలోచన ఏంటంటే దీని ద్వారా ఇద్దరు కలుస్తారు, ఇద్దరికి వివాహం చేసుకునే వయస్సు కాబట్టి ఇద్దరికి వివాహం వాళ్ళే నిర్ణయించుకుంటారు అని ఆలోచించాడు. అలాగే ఆ తల్లి సేవలు నిరంతరం సాఫీగా భక్తిగా సాగిపోతూ ఉంది. వినయంతో ఉంటుంది, బుద్ధి సంస్కారం ఉంది, భక్తి మనస్సంతా పొంగి ప్రవహిస్తుంది, సేవ చేసే గుణం అత్యంత సంస్కారంగా ఉంది. కాబట్టి నిరాటంకంగా ఆ సేవలు సాగిపోతూ ఉన్నాయి. ఇంతలో దేవతలకి ఒక కష్టం రానే వచ్చింది. తారకాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి అద్భుతమైనటువంటి వరాలు పొందాడు. ఇంకా అహంకారంతో అందరినీ హింసిస్తున్నాడు. ఆ వరాల్లో ఉన్న ప్రభావం వల్ల ఎవ్వరూ ఆయనేమి చేయలేకపోతున్నారు. ఎందుకంటే అలాంటి వరం అయింది కోరుకుంది. పరమేశ్వరునికి పుట్టిన పుత్రుని వల్ల నాకు మరణం కావాలి తప్ప అన్యుల వల్ల నేను మరణించకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు. అందువల్ల పరమేశ్వరుడు ఎందుకు ఆ వరం కోరాడు అంటే పరమేశ్వరుడు సమాధిలో ఉన్నాడు కాబట్టి వివాహం చేసుకోడు, ఆయనకు పిల్లలు పుట్టరు, కాబట్టి నాకు మరణం ఉండదు అనే వరాన్ని తెలివిగా కోరుకున్నాడు. మరి ఈశ్వరుడు ఆ సమాధిలో ఉన్నాడు. మరి ఎలాగోలా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కోసం దేవతలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇంద్రుడు మన్మధుడిని పిలిపించి అయ్యా, నీ దెబ్బకి ఎవరు పడనటువంటి వాళ్ళు ఉండరు, కాబట్టి నీ బాణాలు పరమేశ్వరుడి మీద ప్రయోగించు అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆయన సిద్ధమయ్యాడు. నేను వేసిన బాణాలకి పడని వాళ్ళంటూ ఎవరు ఉండరు, పరమేశ్వరుడైనా అంతే కదా, లోకంలో అందరు మానవులకి ఇదే పరిస్థితి కదా అని చెప్పి వెళుతూ వసంతుణ్ణి కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు ఉన్న స్థానమంతా సౌందర్య రమణీయ వసంతాలతో నింపేశాడు. ఆమె సేవ చేస్తూ ఉండి ఆయన సమాధిలో ఉన్నాడు కదా, ఆ ప్రదేశం అంతా కూడా వసంతాలతో నిండిపోయింది. వెంటనే 5 పూల బాణాలు అరవిందం, అశోకం, చ్యూతం, నవమల్లిక, నీలోత్పలం అనే ఈ 5 బాణాలు ఆయన ఆ నవమన్మధుని బాణాలు. ఆ మన్మథ బాణాలు వీటిని ఒకేసారి పరమేశ్వరుని మీదకి వేసేశాడు. మామూలుగా ఈ పూలు చాలా విలువైన పూలు, ఈ 5 పూలు, ఈ బాణాలుగా చెప్పేటటువంటి 5 పూలు, భక్తిగా పూజ యోగ్యమైనటువంటి ఈ పూలని భక్తిభావంతో కాకుండా ఆకర్షణ కోసం వేశాడు మన్మధుడు. కొంచెం గట్టిగానే పరమేశ్వరుని తాకాయి కూడా. వెంటనే త్రినేత్రధారుడు కోపంతో కళ్ళు తెరిచి చూశాడు. 3 కన్నులతో కళ్ళు తెరవగానే అగ్ని ఎదురుగా ఉన్నటువంటి మన్మధుడు ఈ అగ్ని తేజస్సుకి బూడిదైపోయాడు, దహించిపోయాడు. ఇదంతా క్షణంలో జరిగిపోయింది.
మళ్ళీ క్షణంలో సమాధిలోకి వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు. కానీ పాపం రతీదేవి ఉంది కదా, ఆమె బాధపడింది. మీరేంటి నా భర్తను ఇలా ఉపయోగించారు, నన్ను అన్యాయం చేశారు అని ఆమె బాధపడుతుంది. దేవతలందరూ హాహాకారాలు చేస్తున్నారు. అప్పుడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చాడు. అయితే బ్రహ్మదేవుడు వచ్చాడు, రతీదేవికి మాత్రమే మన్మధుడు కనిపించే విధంగా వరం ఇచ్చాడు. ఈ లోకంలో మన్మధుని ప్రసక్తి లేకుండా అయింది. ఏం చెయ్యలేం అనుకున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఇంకెప్పుడు చెయ్యకూడదు పరమేశ్వరుడి మీద, ఇవి సరైన పద్ధతి కాదు అని నిర్ణయించుకొని అందరూ ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఉన్న పార్వతీ అమ్మవారు చూసి, అయ్యో మన్మధుడు ఇలా బలైపోయాడు కదా అని అసలు విషయాన్ని అర్థం చేసుకుంది. మన్మధుని బాణాలు, మన్మధుడు మసైపోవటం, అయితే పరమేశ్వరుడు వ్యక్తి యొక్క శరీరాలకు సంబంధించిన విశేషాలు చూడడు, కేవలం భక్తి మాత్రమే కోరుకుంటాడు. భక్తి లేకపోతే పూజార్హమైన పూలైనా సరే ఆయన తిరస్కరిస్తాడు. భక్తితో అయితే ఏం చేసినా సహిస్తాడు అని బాగా అర్థం చేసుకుంది. అందువల్ల ఆమె కూడా అనుకుంది, నేను పెంచుకోవలసింది భక్తి మాత్రమే, దానికోసం నేను తీవ్ర తపస్సు చేస్తాను అని తండ్రి ఆజ్ఞ కోరుకుంది. చక్కగా ఆయన సంతోషపడ్డాడు. తీవ్ర తపస్సు మొదలుపెట్టింది. అది ఎలాంటి తపస్సు అంటే, పంచాగ్నులు అంటారు కదా, 4 వైపులా అగ్నులు వేడితో ప్రకాశిస్తూ ఉంటాయి, పైన సూర్యుని వేడి. ఇలా పంచాగ్నుల మధ్య వర్షాకాలంలో తడుస్తూ, చలికాలంలో వణుకుతూ తీవ్రమైనటువంటి తపస్సు, కఠినమైన తపస్సు చేసింది. ఆ సమయంలో పరమేశ్వరుడు బ్రహ్మచారి వేషంలో వచ్చి, ఎందుకు ఇలా శరీరాన్ని కృషింపచేస్తున్నావు, శరీరం ఖలు ధర్మ సాధనం అని వినలేదా, అయినా ఇంత తీవ్ర తపస్సు ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, నీకు ఏం ప్రయోజనం కావాలి అని అడిగాడు. పక్కన ఉన్న చిలికత్తితో మాట్లాడించింది అమ్మవారు. ఆమె మౌనంగా ఉంది, ఆమె మాట్లాడలేదు. చిలికత్తి చెప్పింది, పరమేశ్వర అనుగ్రహం కోసమే ఈమె తపస్సు చేస్తుంది అని చెప్పించింది. అప్పుడు బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అన్నాడు, ఆయన కోసం తపస్సు ఏమిటి, ఆయనకేమన్నా ఊరా, పేరా, డబ్బా, దస్కమా, తల్లా, తండ్రా, ఏమున్నాయి ఆయనకి, ఏమున్నాయని ఆయన కోసం నువ్వు ఎందుకు ఈ తపస్సు అని పరమేశ్వరుడు నిరసనగా మాట్లాడాడు. వెంటనే అమ్మవారి కోపం వచ్చింది. నీకేం తెలుసు ఆయన గురించి, ఆయనకేమీ కోరికలు లేవు, ఆయనకేమీ వైరాగ్యమూర్తి, ఆయనకేమీ అక్కర్లేదు, ఆయనకు దేనితోనూ ప్రయోజనం లేదు, ఏ కోరికలు లేనటువంటి పురుషుడు ఆయన, పరమపురుషుడు. ఆయనకు సంపదలు లేకపోవడం ఏంటి, మొత్తం ఏదైతే ఉందో అదంతా ఆయన సంపదే కదా, ఆయనకి తల్లిదండ్రులు లేరంటున్నావు, ఆయన శాశ్వతుడు కదా, ఎవరికి ఏదో సమయంలో పుట్టినటువంటి వాడు కాదాయన, నిత్య సత్య స్వరూపుడు, ఆయన ఆనంద స్వరూపుడు, ఆయనే నా పతి అని చెప్పి ఇలాంటి వాళ్ళని నిందించడం మహాపాపం. సరే, నువ్వు నిందిస్తే నిందించుకో, ఇలాంటి నిందలు వినడం మహాపాపం, కాబట్టి నేను వినను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బాగా కోపంగా చెప్పేసింది. అయితే పరమేశ్వరుడు ఆమె మనోభావనలో ఉన్నటువంటి భక్తిని కనిపెట్టాడు. ఆ తల్లికి సాక్షాత్కరించాడు కూడా. ఆ తల్లి చూసింది పరమేశ్వరుణ్ణి. ఆయన చెప్పాడు, నీ తపస్సుకి, నీ భక్తికి నేను నీకు దాసుడిగా మారిపోతున్నాను అని ఆనందంతో చెప్పాడు. అమ్మవారు సహజంగానే సిగ్గుపడింది. మా తండ్రి గారితో వివాహం మాట్లాడి చెయ్యమని చెప్పింది. సతీదేవిలాగానే పార్వతీ అమ్మవారు కూడా కోరుకుంది. సంతోషంగా పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు ఏం చేశాడు, 7 మహర్షులని పిలిపించాడు. అలాగే వశిష్ఠ మహర్షి యొక్క భార్య అరుంధతిని పిలిపించాడు. వాళ్లతో చెప్పాడు, తారకాసుర వధ జరగాలన్నా, లోక కళ్యాణం జరగాలన్నా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగి తీరాలి అని చెప్పి
ఆ హిమవంతునితో మాట్లాడరమ్మని పంపించాడు. వీళ్ళు వెళ్ళి అలాగే చెప్పారు, పార్వతీదేవి పరమేశ్వరుడి కోసమే జన్మించింది. పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకుంటే లోక కళ్యాణం జరుగుతుంది అని చెప్పారు. చక్కగా తల్లిదండ్రుల్ని ఒప్పించారు. వాళ్ళు దానికోసమే ఎదురు చూస్తున్నారు. చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. దేవతలంతా తరలి వచ్చారు. ఈ ప్రపంచ సృష్టిలో ఏమైతే ఉన్నాయో అదంతా ఆ స్థానంలోనే ఉందా అనిపించే విధంగా వివాహం అద్భుతంగా జరిపించారు. ఆ వివాహం జరిగిన తరువాత చివరగా మేనాదేవి పార్వతీదేవితోటి ఒక పతివ్రత, ఒక బ్రాహ్మణ స్త్రీని పిలిపించి, మహాపతివ్రత అయిన స్త్రీని పిలిపించి పార్వతీదేవికి ధర్మాలు బోధ చెయ్యమని చెప్పింది. తల్లే చెబితే సులభంగా తీసుకుంటారేమో అని ఒక బ్రాహ్మణ స్త్రీని, ఉత్తమమైన వంశంలో పుట్టినటువంటి స్త్రీని, మహాపతివ్రతని తీసుకొచ్చి ఆమె చేత చెప్పించింది. గురువులు చెప్పినట్లుగా ఉంటుంది, శ్రద్ధగా ఆలకిస్తారని. కానీ ఆ చెప్పిన విషయాలన్నీ ఈమెలో పూర్తిగా ఉన్నాయి. కానీ చెప్పించడం తల్లిదండ్రుల ధర్మం, అది పాటించింది ఆమె. వరుడి యొక్క గొప్ప విషయాలు చెప్పింది. వధువు ఎలా ఉండాలి అనేది ఎంతో విస్తారంగా చెప్పింది. అలా ఉపదేశం చేసింది. శ్రద్ధగా విన్నది అమ్మవారు. అలాగే ఆచరణలో కూడా ఆమె ఇంతకు ముందు నుంచి ఉన్నది. ఆమెకి ఉపచారాలన్నీ తెలుసు. సదుపచార విధి శ్వనుబోధితాం. సహజంగానే ఆమె వినయశీలి, సవినయాం, సుహృదం, ఎప్పుడు సేవ చేసేటటువంటి తత్వం బాగా ఉంది. సముపాశ్రితాం, పరమేశ్వరునికి సేవ చేసింది కదా తన తండ్రి చెప్పిన మీదట. స్నేహంగా ఉంటుంది. ఈమె తపస్సు చేసింది. మమ సముద్ర బుద్ధి మిమాం ప్రభో. అలాగే ఆమె తపస్సు గొప్పది కాబట్టి వివాహము జరిగింది. తరువాత కూడా సాంప్రదాయ ప్రకారం వరుడి గొప్పతనాన్ని చెప్పించారు. బుద్ధిని పరమేశ్వర పాదాల మీదకు వెళ్ళే విధంగా తయారు చేసి పెట్టారు. అలాగే నా బుద్ధిని కూడా అనుగ్రహించు తండ్రి. నా బుద్ధిని కూడా, ఈ వినయము ఇవన్నీ నాకు సహజంగా కాస్తంత ఉన్నాయి. ఈ బిడియాన్ని వదిలేసి, ఈ ప్రపంచ వాసనలను వదిలిపెట్టి పూర్తిగా పరమేశ్వరుని పాదాలను నేను ఆశ్రయించాలి అంటే పరమేశ్వర అనుగ్రహం తప్ప దిక్కులేదు అని మన చేత ఆచార్యులు ఈ విధంగా ప్రార్థన చేయిస్తున్నారు. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్దర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ. ఓం నమః శివాయ.